హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎక్స్ప్లోర్ ది నేచర్ లవర్. ఈరోజు 4th డే మనం చూడబోతుంది కాకినాడలో ఉన్నటువంటి కోరింగ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇక్కడ ఉండే మడ అడవుల్ని మనం ఇవాళ విజిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఇవాళ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం. అది ఓపెన్ చేయకపోయేసరికి మనం చాలాసేపు వెయిట్ చేసాం. బట్ మీకు నేను ఇప్పుడు టైమింగ్స్ అన్నీ చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంగళవారం వచ్చేటప్పటికి హాలిడే, రిమైనింగ్ హాలిడేస్ ఓకే. టైమింగ్స్ కూడా అదే బోర్డు మీదనే చూడండి. ఇక్కడ మనం ఈ బోర్డ్స్ అన్నీ చూడవచ్చు. అండ్ బోటింగ్ డీటెయిల్స్ కూడా మీకు అక్కడ నేను డిస్ప్లే చేస్తున్నా. అండ్ ఇక ఈ ఫారెస్ట్లో మనం వ్యూస్ కొన్ని చూద్దాం గైస్. ఇక్కడ మీకు కనపడుతున్నది వుడెన్ బ్రిడ్జ్ అన్నమాట. మీరు ఎంటైర్ ఈ మడ అడవుల్ని ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద నడుస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వుడెన్ బ్రిడ్జ్ మొత్తం కూడా బురదలోనే ఉంటుంది గైస్. మనం పొరపాటున దిగామంటే బురదలు ఇరుక్కోపోతాం. ఎక్కడ చూసినా సరే ఈ బంకమట్టి నీరు కలిసిందే ఈ అడవి మొత్తం. వీటి మీద లీవ్ చేయగలిగేటటువంటి ట్రీస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ యానిమల్స్ చాలా ఎక్కువ ఉంటాయి గైస్, జాగ్రత్తగా పోవాలా. సింగిల్గా మట్టుకు పోవాలి. కోతులు కూడా కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. అవి మళ్ళీ అటాక్ చేయొచ్చు. సింగిల్గా ఏదన్నా తినే ఐటమ్స్ వాటిని కూడా తీసుకుపోకూడదు. అండ్ లోపలికి ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఎలో లేదు గైస్. మనం ఎంటీ హ్యాండ్స్ కానీ లేదా బ్యాగ్లో పెట్టుకొని ఐటమ్స్ని క్యారీ చేయడం బెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి గైస్, మనం ఇక్కడ బోట్ రైడింగ్ అనేది చేయొచ్చు. ఐదర్ స్పీడ్ బోట్ ఉంటుంది, లేకపోతే నార్మల్ బోట్ ఉంటుంది. స్పీడ్ బోట్ చేయాలంటే మినిమం 4 మెంబర్స్ ఆ 6 మెంబర్స్ ఉంటారు. బట్ ఇలా పెద్ద బోట్ చేయాలంటే మాత్రం 15 మంది 12 మంది కావాలి. అలా అంతమంది రీచ్ అయితేనే మనకి ఈ బోట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనల్ని బోట్ పాయింట్ నుంచి సముద్రంలోకి జస్ట్ అలా 2 కలిసే ప్లేస్ అన్నమాట. ఈ మడ అడవుల లోపలికి వచ్చే నీరు అదిగోండి, ఆ పాయింట్ కనిపిస్తుంది కదా, ఆ పాయింటే మనకి సముద్రం లోపలికి ఎంటర్ అయ్యే పాయింట్. సో అట్లా తీసుకుపోయి సముద్రంలో ఒక 1/2 కిలోమీటర్ అరౌండ్ తీసుకుపోయి అట్లా రౌండ్ తిప్పుకొని మళ్ళీ తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత ఇక మనం మళ్ళా ప్రశాంతంగా లంచ్ చేసుకోవచ్చు. లోపలైతే మనకి ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. బట్ బయట ఫుడ్ మాత్రం లోపలికి ఎలో లేదు గైస్. మస్ట్ అండ్ షుడ్గా ఏదన్నా బ్యాగ్లో ఫుడ్ ఉంటే వాళ్ళు చెక్ చేస్తారు. వాటన్నిటిని ఆడ వేస్ట్గా పడేయాల్సిందే. సో డోంట్ క్యారీ ద ఫుడ్. అండ్ ఇది వాచ్ టవర్ వ్యూ గైస్. చూస్తున్నారు కదా, అడవి మొత్తం కన్నా కూడా మనం చాలా ఎత్తులో ఉంటాం. ఈ వ్యూ మాత్రం గైస్ ఎక్స్ట్రీమ్ అన్నమాట. మరో ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది లుక్. ఇక ఈ నెక్స్ట్ వాచ్ టవర్ అయిపోయిన తర్వాత మనం ఎక్వేరియం ఉంది గైస్. ఆ రూమ్స్లో ఎక్వేరియంస్లో అక్కడ సముద్రంలోనే ఆల్మోస్ట్ ఆల్ కనపడే కొన్ని ఫిషెస్ని మనకి డిస్ప్లే అనేది పెట్టారు.
ఇంతటితో ఈ మన అడవులు టూర్ ఫినిష్. Subscribe the channel friends and click on the bell. Thank you guys.